మా పెద్దాయన రేంజ్ రోవర్ ఎక్కడో పార్కింగ్ చేసేసినాడంట. పోయి తేవాలా, ఇప్పుడు పోతానా నేను తోలే బండి ఇక్కడ పార్కింగ్ చేసేసినాను. ఇంకా వేరే అతను వస్తాడు నన్ను పికప్ చేసుకుని అక్కడ పోయి డ్రాప్ చేస్తాడు. ఇటువంటి పనులు మనకు ఎక్కువ వస్తూ ఉంటాయి. మన పెద్దాయన చాలా బిజీగా ఉంటాడు కాబట్టి ఎక్కడికైనా పోయినాడు అనుకోండి కలిసేదానికి ఎవరన్నా అక్కడే వదిలేస్తాడు బండి, వాళ్ళతో కలిసి వెళ్ళిపోతాడు. మళ్ళా నేను పోవాలా తీసుకొచ్చేదానికి. వేరే వాళ్ళు కూడా ఉండారు కానీ వాళ్ళకి ఈడు మా పెద్దాయన బండి నాకు మాత్రం ఇస్తాడు. అందుకే నన్నే పోయి తెమ్మంటాడు. ఇంకా ఈ బండి తెచ్చేదానికంటే నేను ఇంకా పరిగెత్తా పోతాను. భలే ఉంటది బండి తోలుతా ఉంటే. ఒక్కసారన్నా ఎవరైనా సరే జీవితంలో తోలాలి ఇది బండి. మీరు చూసే వాళ్ళు వీడియోలో ఎంతమంది ఈ బండి తోలినారో రేంజ్ రోవర్ కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి. ఇంకోటి కూడా ఈ బండి అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ లో కూడా చెప్పండి. నాకైతే ఈ బండి చాలా ఇష్టము. భలే ఉంటది బండి తోలుతా ఉంటే. ఈ బేస్మెంట్ పార్కింగ్ మన పెద్దాయన బండికి మాత్రమే ఫ్రీ. ఎందుకంటే ఇది మన కంపెనీ కింద ఉన్నది బేస్మెంట్. నా బండికి మాత్రం ఫ్రీ కాదు, నేను బయట నిలబెట్టుకోవాల్సిందే. బండి 2 పిల్లర్ల మధ్యలో భద్రంగా పార్కింగ్ చేసేసినాను. ఇంకా నా సామాను అక్కడ పెట్టింది మర్చిపోకుండా అన్ని తీసుకున్నా. బండిని భద్రంగా గూటికి చేర్చేసినాను. మీరు మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి, ఛానల్ ని ఫాలో కాండి.